ఇక ఖమ్మం నగరంలోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన జాఫర్ బావి అని స్థానికులు మెట్ల బావిగా పురావస్తు శాఖ వారు పిలుస్తారు. ఖమ్మం కిల్లాలో 15వ శతాబ్దంలో ఈ బావిని నిర్మించినట్లుగా ఆధారాలు చెబుతున్నాయి. 1716 నుంచి 1803 వరకు తహసీల్దార్గా పనిచేసినటువంటి జాఫర్ దౌలా ఈ బావిని తవ్వించినట్లుగా ఆ పేరు వచ్చింది. అయితే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు కాకతీయుల కాలంలో దీనిని నిర్మించారు. కుతుబ్ షాహీ, అసఫ్ షాహీల కాలంలో మార్పులు చేర్పులు చేశారు. అయితే బావి లోపల చుట్లు మెట్లు ఉండడం వల్ల దీన్ని మెట్ల బావి అని కూడా అంటారు. ఇటీవలే బావిలో చెత్తను తొలగిస్తుండగా ఒక ఖడ్గం లభించింది. భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేసేందుకు ప్రభుత్వం సుమారుగా 60 లక్షలతో జాఫర్ బావి సుందరీకరణ పనులు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, ఎన్నో పురాతనమైన భవనాలు నేటికి మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఆ కోవకే చెందిందే ఖమ్మం ఖిలా దగ్గరలోని జాఫర్ బావి. అసలు ఈ జాఫర్ బావి అంటే ఏంటి? ఈ జాఫర్ బావికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అసలు దీని చరిత్ర ఏంటి? ఒకసారి తెలుసుకుందాం. సో జాఫర్ బావి చరిత్ర మీద మీ మెగానంటి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఖమ్మం నగరంలోని ఖమ్మం ఖిలాకు ఆనుకొని ఉన్న ఈ జాఫర్ బావికి 900 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్ర చెబుతుంది. అసలు ఈ జాఫర్ బావి ఏంటి? ఈ జాఫర్ బావికి ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని జాఫర్ బావి వద్ద మనం ఉన్నాము. ఈ జాఫర్ బావికి 900 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి ఇటు చరిత్రకారులు అలాగే పురావస్తు శాఖ కూడా చాలా క్లియర్గా చెప్తున్న విషయం. 900 ఏళ్ల క్రితం జాఫరుద్దుల్లా అనే ఒక రాజు ఈ బావిని తవ్వించాడని ఆనాటి నుంచి చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. దీన్ని మొదటగా ఈత కొలనుగా ఉపయోగించారు. ఆ తర్వాత ఖమ్మం నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి కూడా ఈ జాఫర్ బావిని ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. సో అసలు ఈ జాఫర్ బావిని ఎందుకు తవ్వించారు, ఈ జాఫర్ బావి యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం నగరం ఖిలాలోని దక్షిణ భాగంలో ఉన్న ఈ బావిని స్థానికులు జాఫర్ బావిగా పిలుస్తుంటారు. కానీ పురావస్తు శాఖ అధికారులు మాత్రం దీన్ని మెట్ల బావిగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ బావిలో దిగడానికి పూర్తిగా మెట్లు ఆకారంలో ఉన్న మెట్లు కూడా ఉన్నాయి. అందుకే దీనిని పురావస్తు శాఖ మెట్ల బావిగా పిలుస్తున్నారు. సో ప్రస్తుతం ఈ మెట్ల బావి గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా ఈ మెట్ల బావికి సంబంధించి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. సో పూర్తిగా పురావస్తు శాఖ దీన్ని చరిత్ర స్వరూపాన్ని ఇక్కడ అధికారులకి అందించింది. ఖమ్మం ఖిలా నగరం నడిబొడ్డున 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది విస్తరించి ఉంది. 900 ఏళ్ల కిందట పేర్చిన బండరాళ్లతో ప్రహరీ లోపల కొండలపై నిర్మాణాలు చేపట్టారు. 15వ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు కూడా ఇక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది. చిట్టిపోతనాయని తిప్పన అలాగే కాకతీయ స్థాపనాచార్య ఇక్కడ ముఖద్వారం నిర్మించినట్లు ఖిలా పశ్చిమ ముఖద్వారం వద్ద ఉన్న శిలాశాసనం చెబుతోంది. అయితే పూర్తిగా ఇది దాదాపు 900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన బావిగా దీన్ని స్థానికులు చెబుతూ ఉంటారు. సో జాఫర్ బావి లోపల భాగంలో చుట్టూ లోపలికి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నందున దీన్ని మెట్ల బావిగా అని కూడా చెప్తా ఉంటారు. కాకతీయుల కాలంలో నిర్మించారు. తర్వాత కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల కాలంలో మార్పులు చేర్పులు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేసి అవసరాలకు వాడుకునేందుకు ఉద్దేశంతో ఖిలా కొండరాయి పక్కనే లోతైన బావిని తవ్వారు. తర్వాత 3 వైపుల నుంచి గ్రానైట్, సున్నపురాయి, ఇటుకలతో అంచెలంచెలుగా దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఖిలా దక్షిణ భాగంలో ఈ బావి ఉంది. ఖిలా రాతి కొండకు తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల నుంచి కూడా పూర్తిగా గోడలు నిర్మించారు. రాతి గోడలను నిర్మించారంటే అప్పటి వారి నైపుణ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. భారీ రాళ్లను లిఫ్ట్ చేయడానికి క్రేన్లు కూడా లేని ఆ సమయంలో పూర్తిగా ఏనుగులు, వంటెల ద్వారా, గుర్రాల ద్వారా ఈ రాళ్లని ఒక చోట పేర్చి ఏనుగుల ద్వారా పెద్ద రోపుల సహాయంతో పైకి ఎక్కించి పూర్తిగా డంగు సున్నం సీసంతోనే కేవలం ఈ రాళ్లను ఒక రాక్ లాకింగ్ పద్ధతిలో కూడా ఇక్కడ సెట్ చేశారని చెప్పేసి కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఈ విజువల్ చూసుకోవచ్చు. చాలా చక్కగా ఒక్కొక్క రాయి మీద రాయి పేర్చుకుంటూ ఒక్కొక్క గడిని ఒక ప్రత్యేకమైన ఆకారంగా తీర్చిదిద్దారు అప్పటి నైపుణ్యకారులు. సో ఒక్కసారిగా దీంట్లో పూర్తిగా 3-4 గదులు కూడా ఇందులో ఉంటాయి. అంటే శత్రు దుర్భేద్యమైన కోటగా ఖమ్మం ఖిలాకు పేరుంది. సో రాజులు యుద్ధం తర్వాత కూడా వాళ్ళ
ఆయుధాలు మొత్తంగా కూడా ఈ జాఫర్ బావిలోనే, అంటే దీంట్లో పూర్తిగా పర్సనల్ రహస్య గదులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రహస్య గదుల్లో దాచుకున్నట్లు చరిత్రకారులు చరిత్ర చెబుతున్న పరిస్థితి. సో గతంలో ఈ బావి పూర్తిగా వాడుకలో లేదు, పూర్తిగా చెత్తా చెదారం నిండి అంతా గందరగోళం పరిస్థితిలో ఉన్న ఈ బావిని అప్పటి అధికారులు పూర్తిగా గుర్తించి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఒక చక్కటి నిర్మాణాన్ని అయితే చేపట్టారు. సో బావికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఖమ్మం ఖిలాకు దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ జాఫర్ బావికే 900 ఏళ్ల చరిత్ర ఉందంటే మరి ఖమ్మం ఖిలాకు ఎన్ని ఏళ్ల చరిత్ర ఉందో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో పూర్తిగా జాఫర్ బావిని పూర్తిగా ఆధునీకరించారు. గతంలో చెత్తా చెదారంతో ఉన్న ఈ జాఫర్ బావి నేడు ఖచ్చితంగా ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. సో పూర్తిగా పర్యాటకులు వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దాదాపు 900 ఏళ్ల నాటి ఈ బావిని పూర్తిగా ఇప్పుడు ఆధునీకరించే పనిలో పడింది ప్రభుత్వం. సో పూర్తిగా ఖమ్మం ఖిలాను కూడా దాదాపు రోప్వే ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం ఖిలాకు దక్షిణ భాగంలో ఉన్న ఈ జాఫర్ బావిని కూడా పూర్తిగా సుందరీకరణ పనులు చేపట్టి ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా 900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ జాఫర్ బావిని ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి సందర్శకులకు దర్శించుకునేందుకు వీలుగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలతో ఈ జాఫర్ బావిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఇక్కడ కలెక్టర్ కూడా గత 2 రోజుల క్రితం ఈ జాఫర్ బావిని కూడా సందర్శించారు. ఇక్కడ పనులు దాదాపు పూర్తి అయ్యే దశకు కూడా వచ్చేసాయి. పర్యాటకులు కూడా శనివారం ఆదివారం రోజు కూడా పర్యాటకులు వచ్చి ఈ జాఫర్ బావిని కనులారా వీక్షించి ఇక్కడ జాఫర్ బావి నిర్మాణ శైలిని, అంటే అప్పటి రాజుల నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది, ఈ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందో కూడా అందరూ చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.